వెల్కమ్ బ్యాక్. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న విశాఖ అభివృద్ధి ప్రణాళికపై దృష్టి సారించింది ఏపీ ప్రభుత్వం. ప్రత్యేకించి పర్యాటకానికి ఉపయోగపడే ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న పట్టుదలగా ఉంది. ఇందుకోసం మంత్రులే స్వయంగా రంగంలోనికి దిగారు. వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్, హెల్త్ ఎరీనా, ప్రపంచ తెలుగు మ్యూజియం, విశాఖ నగరాభివృద్ధి సంస్థ కూడా చేపట్టి ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులివి. నిధుల కొరత కారణంగా ఇన్నాళ్లు మూలన పడ్డ ఈ ప్రాజెక్టులను ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కిస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పెండింగ్ ప్రాజెక్టులను సందర్శించి పనులను పరిశీలించారు. విశాఖ నడిపొడ్డున 21 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ నిర్మిస్తున్నారు. జాగింగ్, సైక్లింగ్ ట్రాక్లు, ఫుడ్ కోర్టులతో పాటు దుబాయ్ వాటర్ ఫౌంటైన్ తరహాలో ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 35 కోట్లు అంచనా ఖర్చు కాగా ఇప్పటి వరకు 14.56 కోట్లు ఖర్చయింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు ఏదైతే లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అందులో ఇదొకటి. సెంట్రల్ పార్కు, అలాగే ఉడా చిల్డ్రన్స్ థియేటరు, వరల్డ్ తెలుగు ఫెడరేషన్, విమ్స్, ఇటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా వాటిని ఫాలోఅప్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దుబాయ్లో వాటర్ ఫౌంటైన్ ఉంది. అది ఎంత అట్రాక్షన్ అంటే రోజు ఈవినింగ్ అయితే కొన్ని వేల మంది పబ్లిక్ అక్కడికి వెళ్ళి జస్ట్ టు సీ దట్ ఫౌంటైన్ అక్కడ జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు. అటువంటి విధంగా ఉండాలి తప్ప జస్ట్ ఏదో ఒక నీళ్లు పైకి చిమ్ముతా అది ఫౌంటైన్ అని చెప్పి చెప్తే అది నాటాలు కరెక్ట్. అందుకే నేను వీసీ గారికి మిగతా అధికారులు కూడా చెప్పేది ఏంటంటే ఈ 3D ప్రజెంటేషన్ చూసిన తర్వాత అది సాటిస్ఫాక్టరీగా ఉంటే దాని మీద ప్రొసీడ్ అవుదాం, లేకపోతే మళ్ళీ కొత్త డిజైన్ ఒకటి చేంజ్ చేసేసి ఇది ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ కావాల్సిన అవసరం ఉంది. మరో భారీ ప్రాజెక్ట్ ప్రపంచ తెలుగు మ్యూజియం. కైలాసగిరి కొండ మీద ప్రపంచ తెలుగు సమాఖ్య ఉడా కలిసి ఈ మ్యూజియం ను నిర్మిస్తున్నాయి. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇక మిగిలిన ప్రాజెక్టులు హెల్త్ ఎరీనా, ఉడా చిల్డ్రన్స్ ఎరీనాను కూడా త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. కైలాసగిరి కొండ కింద నిర్మిస్తున్న హెల్త్ ఎరీనాలో ఇప్పటికే జాగింగ్ ట్రాక్ పూర్తవగా యోగా, మెడిటేషన్, ఏరోబిక్స్ విభాగాలకు సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిని పూర్తి చేయడానికి నిధుల సమస్య లేదని, త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి విశాఖను ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న పట్టుదలగా ఉంది ఏపీ ప్రభుత్వం.